హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 242 పాయింట్స్ గెయిన్ అయి 71,107 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 94 పాయింట్స్ గెయిన్ అయి 21,349 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 348 పాయింట్స్ డౌన్ అయి నియర్లీ 0.7% డౌన్ అయి 47,492 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ సుమారుగా 350 పాయింట్లు 0.7% దగ్గరగా డౌన్ అయిన నిఫ్టీ అలాగే సెన్సెక్స్ పాజిటివ్ లో క్లోజ్ అవడానికి ఎవరు మెయిన్ రోల్ ప్లే చేశారు? ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించండి. టాప్ లో అంతా ఐటీస్ కనిపిస్తాయి. ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్ టెక్నాలజీస్, టీసీఎస్ ఇవి మార్కెట్ ని పెంచడానికి ప్రయత్నిస్తుంటే, డౌన్ సైడ్ అంతా మన బ్యాంక్ నిఫ్టీ నెగిటివ్ ఉంది అనుకున్నాం కదా. ఇలా హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇలా మోస్ట్ ఆఫ్ ద బ్యాంకింగ్ స్పేస్ అంతా ఇవాళ రెడ్ లో ఎండ్ అయింది. అండ్ ఏ ఇండెక్స్ ఇవాళ మార్కెట్ ఒక గ్రోత్ కి సహకరించాయని మీరు స్క్రీన్ పైన గమనిస్తే, రియాలిటీ ఇండెక్స్ ఏకంగా 2.5% పెరిగింది, ఐటీ ఇండెక్స్ 2.2%, మెటల్ ఇండెక్స్ 1.7% అండ్ ఆటో ఇండెక్స్ నియర్లీ 1.4%. ఈ 4 ఇండెక్స్ లు ఇవాళ 4 పిల్లర్స్ లా మార్కెట్ ని ప్రొటెక్ట్ చేశాయి. మెయిన్ గా ఐటీ ఇండెక్స్, బికాస్ వాటికి వెయిటేజ్ ఎక్కువ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ లో. అండ్ ఈవెన్ ఇవాళ మిడ్ క్యాప్ ఆల్మోస్ట్ 0.5% అండ్ స్మాల్ క్యాప్ ఏకంగా 0.7%. ఓవరాల్ మార్కెట్ అంతా ఇవాళ గ్రీన్ గా పాజిటివ్ గానే ఎండ్ అయింది. ఇవాళ ఇంట్రాడే మామూలుగా అయితే లేదు. నాకు తెలిసి ఇలాంటి వోలటాలిటీ చాలా రేర్ గా మార్కెట్ లో చూస్తూ ఉంటాం. ఎవరైనా ట్రేడ్ చేయకుండా ఏం వోలటాలిటీ ఉంది, నార్మల్ గానే కదా ఉంది మార్కెట్ అని జస్ట్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత మార్కెట్ ని చూసి అనుకుంటూ ఉంటే, ఫ్రెండ్స్ ఇది నిఫ్టీ చార్ట్. ఓపెనింగ్ లిటిల్ గ్యాప్ అప్, అక్కడి నుంచి కొంత కూల్ అయి అప్ సైడ్ కి వెళ్తుంది. ఇక్కడ వరకు ఏం ప్రాబ్లం లేదు. బట్ 21,380 ఆర్ 390 వరకు వెళ్ళిన తర్వాత సుమారు ఒక 160 పాయింట్స్ దగ్గరగా 160 పాయింట్ల దగ్గరగా హై నుంచి నిఫ్టీ ఫాల్ అయి మళ్ళీ అగైన్ ఆ ఫాల్ నుంచి వితౌట్ ఎనీ గ్యాప్ అగైన్ ఇంకొక 140-150 పాయింట్స్ దగ్గరగా రికవర్ అయిపోయింది. అండ్ మోస్ట్లీ మనలో చాలా మంది బ్యాంక్ ఎక్స్ ఆప్షన్స్ లో ఆర్ ఫ్యూచర్స్ లో అండ్ మిడ్ క్యాప్ కి సంబంధించిన ఫ్యూచర్స్ లో అండ్ ఆప్షన్స్ లో అండ్ ఈవెన్ సెన్సెక్స్ కి సంబంధించిన ఫ్యూచర్స్ లో ఆప్షన్స్ లో ట్రేడ్ చేయరు కాబట్టి సరిపోయింది. కానీ ఇవాళ 3 ఎక్స్పైరీస్ ఉన్నాయి మార్కెట్ లో, బికాస్ మనకి మండే హాలిడే క్రిస్మస్ కారణంగా. కాబట్టి ఇవాళే మిడ్ క్యాప్ కి సంబంధించిన ఎక్స్పైరీ, బ్యాంక్ ఎక్స్ కి సంబంధించిన ఎక్స్పైరీ అండ్ ఈవెన్ సెన్సెక్స్ కి సంబంధించిన ఎక్స్పైరీ, 3 ఎక్స్పైరీలు మార్కెట్ లో ఇవాళే జరిగాయి. అండ్ దాంట్లో ట్రేడ్స్ తీసుకుంటున్న వాళ్ళు ఈ మధ్య మిడ్ క్యాప్స్ లో ఎక్కువ పెరుగుతుంది కొంత యాక్టివిటీ, ఎఫ్ఎన్ఓ యాక్టివిటీ, అందులో ట్రేడ్స్ తీసుకుంటున్న వాళ్ళు సెన్సెక్స్ పరంగా, బ్యాంక్ ఎక్స్ పరంగా ట్రేడ్ తీసుకున్న వాళ్ళైతే ఇది డెఫినెట్లీ ఇవాళ ట్రాప్ అయి ఉంటారు. ఓకే, ఇవాళ బాగా పెరిగింది కదా మార్కెట్, చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ అన్నిటిని క్రాస్ చేసింది. ఫర్దర్ గా మార్కెట్ ని మనం ఎలా అర్థం చేసుకోవాలి విత్ రెస్పెక్ట్ టు ప్రైస్ యాక్షన్, మార్కెట్ ఇస్తున్న కన్ఫర్మేషన్స్ ఏంటి, వీటి గురించి మాట్లాడుకునే ముందు గ్లోబల్ గా ఉంటున్న డేటా పాయింట్స్, బాండ్ డీల్స్ ఏం పెద్ద ఈ మధ్య రిలవెంట్ గా కనిపించట్లేదు, అవి అలానే ఉంటున్నాయి. 3.89 అరౌండ్ బాండ్ డీల్స్ ఉంటుంటే, డాలర్ ఇండెక్స్ కూడా 1 or 2 దగ్గరగా స్టేబుల్ గానే ఉంది, అక్కడ ఏం పెద్ద చేంజ్ లేదు. బట్ గోల్డ్ అలాగే సిల్వర్, పర్టికులర్ గా సిల్వర్ రిలేటెడ్ గా ప్రైస్ లో స్పెక్యులేషన్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని సిల్వర్ ఈటీఎఫ్స్ రిలేటెడ్ గా గ్లోబల్ గా అయితే బిగ్ డిస్కషన్ అయితే నడుస్తూ ఉంది. అండ్ నిన్న యుఎస్ కి సంబంధించిన జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా వచ్చింది. ఆ డేటా ప్రకారం యుఎస్ కి సంబంధించిన ఎకానమీ స్ట్రాంగ్ గానే ఉంది, జాబ్లెస్ క్లెయిమ్స్ పెద్దగా లేవని డేటా అయితే కనిపిస్తుంది. బట్ యుఎస్ జీడిపి డేటా, Q3 జీడిపి డేటా మాత్రం స్లైట్ వీక్ గా వచ్చింది. 5.2 ఎస్టిమేట్స్ అనుకున్నారు, 4.9% గా వచ్చింది. ఓవరాల్ ఎకానమీ పరంగా డిస్టర్బ్ చేసేంత నెంబర్ అయితే ఏం కాదు. ఇప్పుడు మార్కెట్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రైస్ గురించి మాట్లాడుకునే ముందు ఎఫ్ఎన్ఓ యాక్టివిటీ గురించి మాట్లాడుకోవాలి. నిన్నటి వీడియోలో నేను మీకు క్లియర్ గా ఎఫ్ఐఎస్, డిఐఎస్, క్లయింట్స్ వీళ్ళందరూ రిలేటెడ్ గా మార్కెట్ లో పొజిషన్ గురించి చెప్పాను. ఎఫ్ఐఎస్ అలాగే డిఐఎస్ మార్కెట్స్ పెరుగుతాయనుకొని లాంగ్ సైడ్ వాళ్ళ పొజిషన్స్ ని యాడ్ చేసుకుంటూ వస్తున్నారు. వెరాస్ క్లయింట్స్, హై నెట్ వర్త్ ఇండివిజువల్స్ మార్కెట్ రిలేటెడ్ గా షార్ట్ ఆపర్చునిటీస్ ని చూస్తూ మోస్ట్లీ మార్కెట్ పెరుగుతున్న ప్రతిసారి రీసెంట్ డేస్ లో హైకి వెళ్లి మళ్ళీ పడ్డానికి ప్రయత్నించి చూసారా, అప్పటి నుంచి వాళ్ళ పొజిషన్స్ ని మేజర్ గా షార్ట్ సైడ్ షిఫ్ట్ చేశారు. స్టిల్ అదే కొనసాగుతుంది మార్కెట్ లో. నిన్న కూడా ఎఫ్ఐ సైడ్ నుంచి 65% ఉన్న లాంగ్ పొజిషన్ 67% కి పెరుగుతూ సుమారు 90,000 కాంట్రాక్ట్ దగ్గరగా వాళ్ళు నెట్ పాజిటివ్ గా ఉన్నారు. సో 90,000 దగ్గరగా కాంట్రాక్ట్స్ వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు పాజిటివ్ గా. అంటే ఇది మధ్య కాలంలో ఎప్పుడూ లేదు మనకి. జూలై ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో 2023 జూలై ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లోనే సుమారు ఈ పాయింట్ వరకు వెళ్లారు. 1,00,000 కాంట్రాక్ట్స్ దగ్గరగా పాజిటివ్ గా హోల్డ్ చేశారు. అప్పుడు నిఫ్టీ ఎక్కడ ఉందో తెలుసా, నియర్లీ 20,000 దగ్గర, 19,980 అరౌండ్. ఎప్పుడైతే వాళ్ళు 1,00,000 కాంట్రాక్ట్స్ దగ్గరకు వచ్చేసారు, 1,00,000 కాంట్రాక్ట్స్ ని పాజిటివ్ గా హోల్డ్ చేసే స్టేజ్ కి వచ్చారు ఎఫ్ఐఎస్. అక్కడి నుంచి నెక్స్ట్ 30 ట్రేడింగ్ సెషన్స్ లో నిఫ్టీ 700 పాయింట్స్ దగ్గరగా కరెక్ట్ అయ్యి ఆగస్ట్ 31 ఆ పాయింట్ ఆఫ్ టైం కి నిఫ్టీ
లోస్ ని మెయింటైన్ చేసి అక్కడి నుంచి రివర్సల్ అయింది చూసారా, ఆ పాయింట్ వరకు వెళ్ళింది. యూజువల్ గా ఎఫ్ఐఎస్ ఒక హోల్డింగ్స్ పర్టికులర్ గా FNO లో 1 lakh కాంట్రాక్ట్స్ దగ్గరికి వస్తుందంటే మనం కొంత అలర్ట్ అయ్యే ప్రయత్నం చేయాలి. బికాస్ అది కొంత ఎక్స్ట్రీమ్. మరి అంతకు మించి వెళ్ళలేదా అంటే 1 lakh, 1,20,000, 1,30,000 కాంట్రాక్ట్స్ కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయి. బట్ ఇన్ మెజారిటీ కేసెస్ అరౌండ్ 1 lakh వస్తున్నప్పుడు 90,000 నుంచి 1,10,000 ఇన్ బిట్వీన్ మార్కెట్ కొంత కూల్ ఆఫ్ అయిన సందర్భాలు పాస్ట్ డేటా ప్రకారం మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇది FNO డేటా. సో FNO డేటా డైరెక్ట్ గా చూసినప్పుడు నెగిటివ్ కాదు, అది పాజిటివ్. బట్ వెళ్తున్న లెవెల్ ఆల్మోస్ట్ 1 lakh కాంట్రాక్ట్స్ దగ్గరగా బిల్డ్ అవుతూ ఉండడం, ప్రీవియస్ గా అలా బిల్డ్ అయిన టైమ్స్ లో మార్కెట్ లో లాంగ్ పొజిషన్స్ అన్వైండ్ అవుతూ మార్కెట్ లో కొంత కరెక్షన్ కూడా పాస్ట్ లో మనకి కనిపించింది. అండ్ కమింగ్ టు లెవెల్స్, నేను నిన్నటి వీడియోలోనే చెప్పాను, యూజువల్ గా ఇంత ఫాల్ అయిన తర్వాత మోస్ట్లీ ఈ ర్యాలీలోనే చాలా మంది వరకు బులిష్ వ్యూ ని తీసేసుకున్నారు. బట్ నేను ఆ ఎంటైర్ ర్యాలీకి ఫిబొనాచి రిట్రేస్మెంట్ డ్రా చేసినప్పుడు 61.8% అంటే 21,350 అరౌండ్ 356.35 ఈ లెవెల్ క్రాస్ అయ్యి మార్కెట్ క్లోజ్ అయితే దెన్ నా వ్యూ ని బులిష్ గా మార్చుకుంటానని చెప్పాను. అండ్ ప్రీవియస్ గా కూడా మనం 21,315 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా చూస్తూ వచ్చాం. కాబట్టి ఆ రెండింటిని కంబైన్ చేస్తూ ఈ 61.8% రీట్రేస్మెంట్ నాకు కనిపిస్తున్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. ఈ ఎంటైర్ ఫాల్ ఫేక్ ఫాల్, అసలు అది రియలే కాదు, అది అసలు మనం పట్టించుకోవాల్సిన నీడే లేదని ప్రూవ్ అవ్వాలంటే ఈ లెవెల్ అబౌవ్ మార్కెట్ రావాలి. కాబట్టి మార్కెట్ రిలేటెడ్ గా బులిష్ వ్యూ ఆర్ బులిష్ స్టాండ్ కి అగైన్ వచ్చే ముందు ఈ యొక్క ప్రైస్ కన్ఫర్మేషన్ కోసం అయితే నేను మార్కెట్ లో అబ్జర్వ్ చేస్తున్నాను. అండ్ ఇవాళ కూడా మార్కెట్ ఇంట్రాడేలో ప్రయత్నించింది, కానీ మీరు గమనిస్తే అంతవరకు బాగానే ఉంటున్నా ఎగ్జాక్ట్లీ ఈ జోన్ దగ్గరికి వస్తున్నప్పుడు మళ్ళీ మార్కెట్ లో అగైన్ ఒక స్ట్రాంగ్ సెల్ ఆఫ్. అండ్ అగైన్ ఎగ్జాక్ట్ గా ఆ లెవెల్ బిలోనే ఇవాళ మార్కెట్ క్లోజ్ అవుతుండడం కూడా మొత్తం బానే ఉంది. మోస్ట్ ఆఫ్ ద సెక్టార్స్ బానే ఉన్నాయి, మిడ్ క్యాప్స్ బానే ఉన్నాయి, స్మాల్ క్యాప్స్ బానే ఉన్నాయి, ఎక్కడ సెల్లింగ్ సెంటిమెంట్ లేదు. ఈ ఎంటైర్ వచ్చిన ఈ ఫాల్ తర్వాత నుంచి మార్కెట్ లో మొత్తం స్టెబిలిటీ కనిపిస్తుంది. ఎక్సెప్ట్ ఇవాళ మోస్ట్లీ ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో తప్పించి అంతా బానే ఉందని డిసైడ్ అయ్యే ముందు ప్రైస్ కూడా ఒక కన్ఫర్మేషన్ ఇస్తే ఇంకొంత కన్విక్షన్ బిల్డ్ అవుతుంది. కాబట్టి ఈ జోన్ అబౌవ్ మార్కెట్ క్లోజింగ్ కోసం అయితే నేను చూస్తున్నాను 21,356 అండ్ ఇవాళ క్లోజ్ అయిన లెవెల్ 21,349 అండ్ ప్రీవియస్ గా మనం అనుకుంటున్న రెసిస్టెన్స్ కూడా 21,350 దగ్గర ఉంది. కాబట్టి బిలో రెసిస్టెన్స్ అండ్ బిలో ఫిబొనాచి ఈ రెండు క్లోజింగ్స్ స్టిల్ నా వ్యూ ని బులిష్ గా టర్న్ చేయట్లేదు. అండ్ లెట్స్ సీ ఎఫ్ఐఎస్ ఒక పొజిషన్స్ కూడా బానే బిల్డ్ చేసుకున్నారు, లాంగ్ పొజిషన్స్. బట్ మార్కెట్ మాత్రం ఇక్కడే కన్సాలిడేట్ అవుతుంది. అండ్ HNI క్లయింట్స్, హై నెట్వర్త్ ఇండివిజువల్ క్లయింట్స్ దగ్గర కూడా షార్ట్స్ మంచిగానే ఉన్నాయి. అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఎఫ్ఐఎస్ దగ్గర హ్యూజ్ పోర్షన్ ఆఫ్ లాంగ్స్ ఆర్ పాజిటివ్ సైడ్ వాళ్ళు బయాస్డ్ గా పొజిషన్స్ ఉంచుకున్న టైంలో ఏమాత్రం చిన్న నెగిటివ్ అప్డేట్ వస్తున్నా ఆ లాంగ్స్ అన్వైండ్ చేసే ప్రయత్నంలో మార్కెట్ రిలేటెడ్ గా ఒక పుల్ బ్యాక్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇవి నెగిటివ్ సైడ్ చూస్తున్న వాళ్ళ రిలేటెడ్ గా చూడాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్. పాజిటివ్ సైడ్ చూస్తున్న వాళ్ళకి ఈ ఫాల్ తర్వాత, ఈ మేజర్ ఫాల్ తర్వాత మార్కెట్ లో వీక్నెస్ ప్రిడామినెంట్ గా ఎక్కడ కనిపించలేదు. అండ్ ఎఫ్ఐఎస్ కూడా లాంగ్స్ ని యాడ్ చేసుకుంటున్నారు. అండ్ ఆప్షన్స్ పరంగా కూడా వాళ్ళు మార్కెట్ పెరుగుతుందనే భావిస్తున్నారు. కాబట్టి పాజిటివ్ సైడ్ చూడాలనుకున్న వాళ్ళు ఈ పాయింట్స్ ని గమనించొచ్చు. బట్ పర్సనల్ గా నేను ఇందాక నుంచి రిపీటెడ్ గా చెప్తున్నట్టు 21,356 61.8% రీట్రేస్మెంట్ అబో రానంత వరకు కూడా మార్కెట్ ని బులిష్ గా చూడాలనుకోవట్లేదు. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న అప్డేట్ ని చివరి వరకు గమనించండి. బికాస్ తను చేసిన స్టేట్మెంట్స్ తో పాటు మనం రియాలిటీ గురించి అండ్ నా ఒపీనియన్ గురించి కూడా నేను మీతో షేర్ చేస్తాను. యుఎస్ కి సంబంధించి వన్ ఆఫ్ ద ఫేమస్ ఎకానమిస్ట్ హ్యారీ డెంట్ గారు తను ఈవెంట్ 2009 లో ఫైనాన్షియల్ మార్కెట్, స్టాక్ మార్కెట్స్ రిలేటెడ్ గా రాసిన ద గ్రేట్ డిప్రెషన్ అహెడ్ అనే బుక్ న్యూయార్క్ టైమ్స్ లో బెస్ట్ సెల్లర్ లిస్ట్ లో కూడా ఉంది. సో తనేం లైక్ నార్మల్ పర్సన్ ఏం కాదు, మార్కెట్ ని ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న వ్యక్తి అండ్ మార్కెట్ లో చాలా సైకిల్స్ చూసిన వ్యక్తి. తను చెప్తున్నది 2024లో అమెరికాకు సంబంధించిన మార్కెట్లు 86% కరెక్ట్ అవుతాయంటున్నారు. 10%, 20%, 30, 40, 50, 60, 70 కూడా కాదు, 86% S&P 500 కరెక్ట్ అవుతుంది అంటున్నారు. అంటే అది లైక్ మన ఎగ్జాంపుల్ అనుకుందాం, ఒక మన నిఫ్టీలో 50 స్టాక్స్ ఉంటుంటే S&P 500 లో 500 స్టాక్స్ దగ్గర టాప్ స్టాక్స్ ఇన్ USA అమెరికాలో ఉంటున్న స్టాక్స్ అన్ని ఆ ఇండెక్స్ లో ఉంటాయి. అది 86%. వెరాస్ ఓన్లీ టెక్ స్టాక్స్ ఉంటున్న నాస్డాక్ 92% కరెక్ట్ అవుతుందని అండ్ క్రిప్టో అయితే ఏకంగా 96% కరెక్ట్ అవుతుందని అయితే చెప్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఓవర్ వాల్యుయేషన్స్ అండ్ మార్కెట్ లో ఫామ్ అవుతున్న బిగ్ బబుల్ అని. అండ్ తన అంచనాలే కరెక్ట్ అయితే ఇంతవరకు ఎవ్వరు వాళ్ళ లైఫ్ టైమ్ లో చూడని ఆ క్రాష్ 2024 లో రానుందని ఇలా అప్డేట్ చేస్తున్నారు. అండ్ తన ఈ లాజిక్ ని కూడా చెప్తున్నారు. ఇఫ్ నన్ను నమ్మి నెక్స్ట్ 12 మంత్స్ లో మార్కెట్ పెద్ద మొత్తంలో క్రాష్ అవుతుందని నన్ను నమ్మి ఎవరైనా మార్కెట్ నుంచి డబ్బులు బయటికి తీసేస్తే మేబీ మీరు కొంత గెయిన్స్ ని కోల్పోతారేమో, మార్కెట్ ఇంకొంచెం పెరిగి మీరు కొంత లాభాలని కోల్పోతారేమో. కానీ ఇఫ్ నేను రైట్ అయితే
మీరు పెద్ద మొత్తంలో మీ లాసెస్ ని మీకు రానివ్వకుండా మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. బికాస్ ఈ రీసెంట్ డేస్ లో మోస్ట్ ఆఫ్ ద సేవింగ్స్, రిటైర్మెంట్ సేవింగ్స్, ఫ్యూచర్ సేవింగ్స్ అన్ని కూడా స్టాక్ మార్కెట్ లో ఉంటున్నాయి కాబట్టి వాటన్నిటిని దృష్టిలో ఉంచుకొని నేను ప్రజల్ని ఇలా వార్న్ చేస్తున్నానని ఇలా తనైతే స్టేట్మెంట్స్ ని ఇస్తున్నారు. సో వినడానికి ఇది కొంచెం భయపెడుతున్నట్లే ఉంటున్నా. ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే తనకి ఒక ఒపీనియన్ ఉందా మార్కెట్స్ పడతాయని, నాకు ఒక ఒపీనియన్ ఉంటుంది, మీకు ఒక ఒపీనియన్ ఉంటుంది, అండ్ మోస్ట్లీ ప్రపంచంలో ఉంటున్న చాలా మందికి ఒక్కొక్క ఒపీనియన్ మార్కెట్ రిలేటెడ్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనిస్తే నిఫ్టీ లాస్ట్ 5 years లో సుమారు 100% దగ్గరగా రిటర్న్ డెలివర్ చేసింది కదా. అదే వేరాస్ చైనాకు సంబంధించిన ఇండెక్స్ హ్యాన్సెంగ్ ఇండెక్స్ లాస్ట్ 5 years లో 40% దగ్గరగా డౌన్ సైడ్ కి ఫాలో అయింది. ఇండెక్సే నియర్లీ 73 స్టాక్స్ దగ్గరగా కలిగి ఉన్న ఈ ఇండెక్స్ 40% డౌన్ సైడ్ కి మూవ్ అయింది. అంటే లాస్ట్ 5 years నుంచి అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళకి రిటర్న్స్ లేకపోగా నెగిటివ్ రిటర్న్స్ ఉంటున్నాయి. ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ కంట్రీ. తను ఎందుకు యుఎస్ మార్కెట్స్ అంతలా ఫాలో అవుతాయి అంటున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ మన ఇండియన్ స్టోరీ, గ్రోత్ స్టోరీ అసలు అలా లేదు. నాకు యుఎస్ లో కూడా అలాంటి నెగిటివ్ కనిపించట్లేదు. బట్ తనంతా ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ చేస్తున్నారు. మరి అందులో లాజిక్ ఏంటో అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. జస్ట్ 86%, 90% కరెక్షన్ లాజికల్ గా వర్కౌట్ అవుతుందా? వైరస్ కే మార్కెట్ అంత దూరం వెళ్ళలేదు. పర్సనల్ గా నేనైతే దాంట్లో హాఫ్ ఆర్ ఈవెన్ ఆ హాఫ్ లో హాఫ్ కూడా, అంటే తను చెప్తున్న ఎంటైర్ ఫాల్ లో నియర్లీ 25% ఫాల్ కూడా నేనైతే మార్కెట్స్ పరంగా ఎక్స్పెక్ట్ చేయట్లేదు 2024 లో. పర్టికులర్ గా మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ పరంగా అయితే రీసెంట్ టైమ్స్ లో ఎమర్జింగ్ ఈక్విటీ మార్కెట్స్ మొత్తానికి కంపేర్ చేస్తున్నా ఇండియన్ ఈక్విటీ మార్కెట్ చాలా ప్రైమ్ లోకి మారుతున్నాయి. లైక్ స్థలాలు ఒకప్పుడు పెద్దగా పట్టించుకుని స్థలాలన్నీ ఇప్పుడు మెయిన్ స్థలాలై మంచి రేట్లు పలుకుతున్నాయని వింటూ ఉంటారు కదా రియల్ ఎస్టేట్ లో. అలా ప్రెసెంట్ ఇండియన్ మార్కెట్స్ మోస్ట్ ఆఫ్ ద ఎఫ్ఐఎస్ ఒక మైండ్స్ లో ఒక ప్రైమ్ లొకేషన్ గా అయితే మారుతూ ఎదుగుతూ అయితే ఉన్నాయి. అండ్ దానికి రీసెంట్ టైమ్స్ లో మన మ్యాక్రో ఎకనామిక్ డేటా అండ్ వస్తున్న హై ఫ్రీక్వెన్సీ ఇండికేటర్స్ అవన్నీ కూడా ఇండియన్ గ్రోత్ స్టోరీ స్ట్రాంగ్ గా ఉంది. ఇంకా ఫండ్స్ వస్తాయని ఎలా ఇండికేట్ చేస్తున్నాయి తప్పితే రెసిషన్ రావడానికి ఒక బబుల్ లా కనిపించడానికో ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ అయితే లేవు. అండ్ నేను ఈ ఆర్టికల్ ని పిక్ చేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మెయిన్ రీజన్ ఇలాంటి ప్రిడిక్షన్స్ మార్కెట్ లో తరచుగా మీరు వింటూ ఉంటారు. మన లైఫ్ లాంగ్ ఇలాంటివి వింటూనే ఉంటాం. ఈవెన్ ఇన్ ద వర్స్ట్ కేస్ అలాంటి క్రాష్ వచ్చినప్పుడు కూడా మనం భయపడి మొత్తం తీసేయడం కాకుండా జస్ట్ 1 year or 2 years టైం ఇస్తే చాలు ఈ వైరస్ కి ఇచ్చినట్లు మళ్ళీ మార్కెట్స్ అగైన్ వాటి ప్లేసెస్ లోకి రావడానికి మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇప్పటి వరకు జరిగిన స్టోరీ అదే. పడ్డ మార్కెట్స్ యుఎస్ కానీ ఇండియా కానీ పడ్డ మార్కెట్స్ అలా పడిపోయి కిందకి వెళ్ళిపోయి స్టాక్ మార్కెట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ లేదు. కరెక్షన్స్ వచ్చాయి, టైం ఇస్తే మళ్ళీ అగైన్ రికవర్ అయ్యాయి. కాబట్టి ఇలాంటి ఆర్టికల్స్ కి పెద్ద మొత్తంలో ఇంపార్టెన్స్ ని కొత్తగా వచ్చిన వాళ్ళు ఇవ్వకండి ఫ్రెండ్స్. ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఆల్ కార్గో గ్రూప్ రిలేటెడ్ గా ఒక బిగ్ అప్డేట్ అయితే కనిపిస్తూ ఉంది. సో వీళ్ళ కార్పొరేట్ స్ట్రక్చర్ ని కాంప్లికేటెడ్ గా సింప్లిఫై చేయాలని అయితే ప్రయత్నిస్తున్నారు. ఎస్, ఇప్పుడు మనం మాట్లాడుకునే నెంబర్స్ కొంత మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేలా ఉంటాయి. బట్ నేను వాటన్నిటిని కూడా సింప్లిఫై చేసి మీకు బెస్ట్ వేలో రిప్రజెంట్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నది ఆల్ కార్గో లాజిస్టిక్స్ కంపెనీ. నియర్లీ 7,000 కోట్ల దగ్గరగా మార్కెట్ క్యాపిటల్ ఉంటున్నది. ఇందులో ఇంటర్నేషనల్ బిజినెస్ ఉంది, మీన్స్ ఇంటర్నేషనల్ గా ఉండే లాజిస్టిక్ బిజినెస్ ఉంది. అలాగే ఈ ఆల్ కార్గో గతిలో ఇన్వెస్ట్మెంట్ చేసిన హోల్డింగ్ కూడా ఉంది. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది ఆల్ కార్గో లాజిస్టిక్స్ వాళ్ళు చెప్తున్నది ఈ ఆల్ కార్గో లాజిస్టిక్స్ లో ఉన్న 2 బిజినెస్లు ఉన్నాయి కదా, ఇంటర్నేషనల్ బిజినెస్ అండ్ గతిలో చేసిన ఇన్వెస్ట్మెంట్, ఈ 2 ఉన్నాయి కదా. అందులో ఇంటర్నేషనల్ బిజినెస్ ని సెపరేట్ గా మార్కెట్ లోకి తీసుకొచ్చి లిస్ట్ చేస్తారని, సో దట్ ఎవరెవరి ఆల్ కార్గో లాజిస్టిక్స్ లో ఒక షేర్ ని హోల్డ్ చేస్తున్నారో ఆ ఇంటర్నేషనల్ బిజినెస్ రిలేటెడ్ గా కూడా ఒక షేర్ అలాట్ అవుతుందని అయితే చెప్తున్నారు. సో ఇంటర్నేషనల్ బిజినెస్ ని బయటకు తీస్తే సుమారు 7,000 కోట్ల దగ్గరగా మార్కెట్ క్యాపిటల్ ఉంటున్న కంపెనీ ఇంటర్నేషనల్ బిజినెస్ కి సుమారు 4,000 కోట్ల దగ్గరగా మార్కెట్ క్యాపిటల్ వెళ్ళిపోతుంది. ఇంకొక 3,000 కోట్ల దగ్గరగా మార్కెట్ క్యాపిటల్ ఉంటుంది కదా, అందులోకి ఈ ఆల్ కార్గో గతి కంపెనీని మర్జ్ చేస్తారని. ఆ పాయింట్ ఆఫ్ టైం కి ఎవరెవరైతే ఆల్ కార్గో గతి రిలేటెడ్ గా షేర్స్ ని హోల్డ్ చేస్తుంటారో ఫర్ ఎవ్రీ 10 షేర్స్ ఆల్ కార్గో లాజిస్టిక్స్ రిలేటెడ్ గా 63 షేర్స్ ఇస్తారనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. మరి ఇవాళ ఆల్ కార్గో లాజిస్టిక్స్ ఎందుకు పెరిగింది, గతి షేర్ ఎందుకు పడింది? ఎవరైనా ఈ కంపెనీని కొన్నారనుకోండి, ఇప్పుడు వాళ్ళకి ఇంటర్నేషనల్ బిజినెస్ వస్తుంది అండ్ గతి రిలేటెడ్ గా హోల్డింగ్ ఉంటుంది. వెరస్ గతి రిలేటెడ్ గా హోల్డ్ చేసిన వాళ్ళకి ఇంటర్నేషనల్ బిజినెస్ రాదు. బికాస్ ఇంటర్నేషనల్ బిజినెస్ తీసేసిన కంపెనీతోనే కదా వీళ్ళు ఫైనల్లీ క్లోజ్ చేస్తున్నది డీల్ ని. అండ్ ఇంకొకటి వీళ్ళు రీసెంట్ గా 3:1 బోనస్ ని కూడా ప్రకటించారు. వాటన్నిటిని కన్సిడరేషన్ లోకి తీసుకొని ఈ డీల్ ని కంప్లీట్ చేస్తున్నట్టు ఆల్ కార్గో లాజిస్టిక్స్ వాళ్ళు అప్డేట్ చేశారు. నెక్స్ట్ ఈ ఎడిబుల్ ఆయిల్ కంపెనీస్ కి లైక్ పతాంజలి వాళ్ళకి కానీ అండ్ ఆదాని విల్మర్ వాళ్ళకి కానీ వీళ్ళకి ఒక పాజిటివ్ అప్డేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి అయితే కనిపిస్తూ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్ గెజెట్ ప్రకారం December 21st రిలీజ్ చేస్తున్న ఈ గెజెట్ ప్రకారం సన్ఫ్లవర్ సీడ్ ఆయిల్, ఎడిబుల్ గ్రేడ్ సన్ఫ్లవర్ ఆయిల్, ఆర్బిడి పామ్ ఆయిల్ ఇవన్నీ కూడా రెడ్యూస్డ్ ట్యాక్స్ రేట్స్ కి మార్చ్ 2025 వరకు ఇంపోర్ట్ చేసుకోవచ్చు
చేసుకోవచ్చు, తక్కువ ధరకే ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనేలా గవర్నమెంట్ వాళ్ళు గెజెట్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఇది ఎడిబుల్ ఆయిల్ కంపెనీస్ అయిన పతాంజలి అండ్ అదానీ విల్మర్ కి మార్జిన్ రిలేటెడ్ గా ప్రాఫిటబిలిటీని పెంచుతుంది కాబట్టి స్టాక్స్ ఇవాళ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ ఇవాళ ఎల్ఐసి ఇంతలా పెరగడానికి మెయిన్ రీజన్ మనం నిన్నటి వీడియోలోని డిస్కస్ చేసుకున్నాం. ఎల్ఐసి షేర్ హోల్డర్స్ కి భారీ శుభవార్త అని తమ్నైల్ లో కూడా మీకు మెన్షన్ చేస్తూ నిన్న ఈవినింగ్ 5 o'clock వచ్చిన అప్డేట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇది ఇంకొకసారి చెప్తాను, బికాస్ ఇవాళ ఎందుకు స్టాక్ పెరిగిందనే క్వశ్చన్ ఉంటే నిన్నటి వీడియోని చూడని వాళ్ళకి, నిన్న ఎప్పటి నుంచో ఎల్ఐసి రిలేటెడ్ గా ఉన్న ఒక అన్సర్టనిటీ స్టాక్ మార్కెట్ లోకి వచ్చి లిస్ట్ అయిన తర్వాత మొదటి 3 సంవత్సరాల లోపు ఏ ప్రమోటర్ అయినా తన దగ్గర ఉన్న వాటాని 75% కి తీసుకురావాలి. 75% ఆర్ లెస్ దాన్ 75% కి తీసుకురాకపోతే సెబీ వాళ్ళు వాళ్ళ రిలేటెడ్ గా కొన్ని రిస్ట్రిక్షన్స్ ని అండ్ వాళ్ళపై యాక్షన్స్ ని తీసుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే ఎల్ఐసి రిలేటెడ్ గా గవర్నమెంట్ వాళ్ళు ఐపీఓ వస్తున్నప్పుడే వాళ్ళ దగ్గర ఉన్న కొంత మొత్తంలో వాటాను అమ్మేసరికి అది ఒక బిగ్గెస్ట్ ఐపీఓ అయిపోయింది. చాలా పెద్ద కంపెనీ కదా, అంత పెద్ద మొత్తంలో వాటాని అబ్జర్వ్ చేసుకునేందుకు మార్కెట్ రెడీగా లేదు. అలాంటిది గవర్నమెంట్ దగ్గర ఉన్న 96.5% వాటాని 75% ఆర్ లెస్ దాన్ 75% కి తీసుకురావాలంటే సుమారు 21 ఆర్ 22% దగ్గరగా వాటా గవర్నమెంట్ సెల్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అంత వాటాని మార్కెట్ లోకి ఇన్ఫ్యూజ్ చేయడం, అది ఇంత షార్ట్ టైం లో చేయడం మార్కెట్స్ కి కన్వీనియంట్ గా ఉండదని ఫైనాన్స్ మినిస్ట్రీ వాళ్ళు భావిస్తూ ఎల్ఐసి రిలేటెడ్ గా మినిమం పబ్లిక్ షేర్ హోల్డింగ్ నార్మ్స్ అంటే ప్రమోటర్ 75% ఆర్ లెస్ దాన్ 75% హోల్డ్ చేసే స్టేజ్ కి ఫర్దర్ గా గవర్నమెంట్ వాటాని రెడ్యూస్ చేసుకుంటూ రావడానికి మే 2032 వరకు సుమారు ఇంకొక 10 సంవత్సరాల వరకు కూడా టైం ని పెంచుతూ ఉండడం. ఇక దరిదాపుల్లో ఎప్పుడు కూడా గవర్నమెంట్ తన వాటాను ఎల్ఐసిలో తగ్గించుకుంటుందేమో ఒక ఓవర్ హ్యాంగ్ ఎల్ఐసికి లేదు కాబట్టి స్టాక్ ఇవాళ గెయిన్ అయ్యింది. నెక్స్ట్ కేపీఐ గ్రీన్ వాళ్ళు రీసెంట్ గా క్యూఐపీ లాంచ్ చేశారు కదా, అందులో కొన్ని బిగ్ నేమ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఆశిష్ కచోలియా గారికి సంబంధించిన కంపెనీ బై చేస్తూ ఉంది అందులో. అండ్ ఈవెన్ ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్, ఐటీఐ మ్యూచువల్ ఫండ్స్, జేఎం మ్యూచువల్ ఫండ్స్, క్వాంట్ మ్యూచువల్ ఫండ్, ఇలా బిగ్ ప్లేయర్స్ కేపీఐ గ్రీన్ రిలేటెడ్ గా ఉన్న క్యూఐపీ పరంగా ఆసక్తి చూపిస్తూ ఉండడం, అది కూడా రీసెంట్ గా ఇంత పెరిగాక ఆసక్తి చూపిస్తూ ఉండడం పాజిటివ్ గా కనిపిస్తూ ఉంది. ఈవెన్ కేపీఐ గ్రీన్ రిలేటెడ్ గా 1.8 మెగావాట్ న్యూ ఆర్డర్ ని కూడా సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళు గెలుచుకున్నారని వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళకి 50 crore ఎక్స్పోర్ట్ ఆర్డర్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ రిలేటెడ్ గా లభించిందని, అండ్ ఇది March 31, 2024 లోపు కంప్లీట్ చేస్తారని ఇలా అప్డేట్ చేశారు. అండ్ చాలా టైం బ్యాక్ నుంచి సిప్లా రిలేటెడ్ గా వాళ్ళ సిప్లా ప్రమోటర్స్ హోల్డ్ చేసిన 33.5% వాటాని అక్వైర్ చేసేందుకు చాలా ఫార్మా కంపెనీస్ పోటీ పడుతున్నాయి. అందులో టోరెంట్ ఫార్మా ఉందని ఇలా అప్డేట్స్ కనిపించాయి కదా. బట్ ఇప్పుడు వస్తున్న అప్డేట్స్ ప్రకారం సిప్లా రిలేటెడ్ గా ఉన్న 33.5% వాటా మెజారిటీ వాటా అనుకునేందుకు టోరెంట్ ఫార్మా వాళ్ళు ప్రయత్నిస్తుండడాన్ని విరమించుకున్నారని బికాస్ ఆఫ్ వాల్యుయేషన్ రీజన్స్. సో ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ వాళ్ళ సైడ్ నుంచి ఉండడం టోరెంట్ ఫార్మా వాళ్ళకి అది కన్వీనియంట్ అనిపించక అది బ్రేక్ చేసుకున్నారని ఇలా అప్డేట్స్ వస్తున్నాయి. జస్ట్ టోరెంట్ ఫార్మానే కాదు, డాక్టర్ రెడ్డిస్, బ్లాక్ స్టోన్ వాళ్ళు అండ్ ఇతర ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ కూడా కొంతమంది కంబైన్ అయ్యి కూడా సిప్లా ప్రమోటర్ వాటాన్ని కొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ పెనీ స్టాక్ రిలేటెడ్ గా మిర్చి ఇండియా రిలేటెడ్ గా ఒక ఫనీ ఇన్సిడెంట్ అయితే నెలకొంది. ఇదేం ఫైనాన్షియల్ గా తెలుసుకోవాల్సింది కాకపోతున్నాయి, ఫనీ ఇన్సిడెంట్ మీతో షేర్ చేద్దామని అప్డేట్ చేస్తున్నాను. నియర్లీ 20 crore మార్కెట్ క్యాపిటల్ ఉంటున్నా అండ్ ఈవెన్ స్టాక్ ప్రైస్ పరంగా కూడా పెనీ స్టాక్ అవుతున్న మిర్చి ఇండియా రిలేటెడ్ గా వీళ్ళ సిఎఫ్ఓ రిజిగ్నేషన్ చేశారు. సిఎఫ్ఓ ఇస్ వన్ ఆఫ్ ద ప్రామినెంట్ రోల్ ఏ కంపెనీలో అయినా. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కంపెనీ ప్రాజెక్ట్స్ అండ్ వాళ్ళ ఫైనాన్షియల్స్ రిలేటెడ్ గా తను ఇంపార్టెంట్ కీ డెసిషన్స్ తీసుకుంటుంటారు. అండ్ తన రిజిగ్నేషన్ ఎలా ఉందో చూడండి, కొంచెం జూమ్ అవుట్ చేస్తాను. చిన్నపిల్లల నోట్బుక్ లో తన రిజిగ్నేషన్ రాసి కింద తను ఇలా సైన్ చేసి పంపిస్తూ ఉండడం. ఒక కంపెనీ సిఎఫ్ఓ రిజిగ్నేషన్ ని A4 షీట్ లో కూడా కాకుండా ఇలా చిన్నపిల్లల నోట్బుక్ లో చేసి కంపెనీకి పంపించడం, ఈవెన్ కంపెనీ వాళ్ళ దాన్ని ఎక్స్చేంజెస్ కి పంపిస్తుండడం, ఇది కావాలని ఇంటెన్షనల్ గా అయినా చేశారా, లైక్ అందరూ కంపెనీ గురించి మాట్లాడుకోవడానికి అయినా చేశారా, అటెన్షన్ కోసం, అసలు ఈ కంపెనీ ఏంటని తెలుసుకోవడానికి, ఒక లైమ్ లైట్ లోకి తీసుకురావడానికి కూడా ఇలాంటి ట్రిక్ ప్లే చేశారా అని ఇలా క్వశ్చన్ మార్క్స్ అయితే వస్తూ ఉన్నాయి. బట్ ఓవరాల్ ఇలా చిన్నపిల్లల నోట్బుక్ లో సిఎఫ్ఓ రిజిగ్నేషన్, అది కూడా మేనేజింగ్ డైరెక్టర్ కి లెటర్ గా రాసి పంపిస్తూ ఉండడం ఎంటైర్ స్టాక్ మార్కెట్ పరంగా ఇది ఒక చర్చనీయాంశం అయింది. నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. మేనేజ్మెంట్ ఇవాళ ఫైనాన్షియల్ ఛానల్స్ తో ఇస్తున్న ఇంటర్వ్యూస్ ప్రకారం ఎండి శైలేష్ చంద్ర గారు చెప్తున్నది ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ పరంగా వీళ్ళు ఒక స్ట్రాంగ్ ఫోకస్ ని చేస్తున్నారని. అండ్ క్యాలెండర్ ఇయర్ 2024 లో FY 2024 కాదు, క్యాలెండర్ ఇయర్ మీన్స్ క్యాలెండర్ ఇయర్ అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు మనం చూస్తాం 2024 లో. ఆ పాయింట్ లో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఒక వాల్యూమ్స్ 30 to 40% గ్రో అవడానికి పాసిబిలిటీ ఉంటుందని. అండ్ 2024 లో 3 న్యూ ప్రొడక్ట్స్ ని లాంచ్ చేస్తున్నారని, విచ్ ఈస్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 8 to 30 lakh. అండ్ బై నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ నాటికి కంపెనీ దగ్గర 6 EV వెహికల్స్ ఉంటాయని ఎలా అప్డేట్స్ చేస్తూ పర్టికులర్ గా SUV
ఎస్యూవి సెగ్మెంట్ లో కొత్త ఎలక్ట్రిక్ వెహికల్స్ ని లాంచ్ చేయాలనుకుంటున్నారని, లైక్ టాటా పంచ్ ఉంది కదా చిన్న కార్, దాని రిలేటెడ్ గా ఒక ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్ ని, సియారా, హ్యారియర్ వీటి రిలేటెడ్ గా కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ నెక్స్ట్ 12 to 18 months లో వస్తాయని, మోస్ట్లీ FY24 లో 1,00,000 ఎలక్ట్రిక్ కార్స్ దగ్గరగా సెల్ చేస్తూ ప్రీవియస్ టైం తో పోలిస్తే వాళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్ సెల్లింగ్ ని డబుల్ చేసుకోవాలనుకుంటున్నారని ఇలా అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఆల్రెడీ వీళ్ళకి 2 ఎలక్ట్రిక్ వెహికల్ డెడికేటెడ్ ఎలక్ట్రిక్ వెహికల్ స్టోర్స్ ఉన్నాయని, అండ్ ఎవ్రీ మంత్ 2 to 3 స్టోర్స్ ఓన్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని సెల్ చేసే స్టోర్స్ ని పెంచుకుంటూ నెక్స్ట్ 12 to 18 months లో మోస్ట్ ఆఫ్ ద సిటీస్ లో ఎలక్ట్రిక్ వెహికల్స్ ని సెల్ చేసే టాటా మోటార్ స్టోర్స్ ని మనం చూస్తామనేలా మేనేజ్మెంట్ పాజిటివ్ గా కామెంట్స్ చేశారు. నెక్స్ట్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ రిలేటెడ్ గా NIIF వాళ్ళు, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ వాళ్ళు భోగాపురం ఈ విశాఖపట్నం దగ్గర వీళ్ళు నిర్మించబోతున్న గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ రిలేటెడ్ గా 675 crore ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నట్టు NIIF ఫండ్ వాళ్ళు అప్డేట్ చేస్తుండడం స్టాక్ ఇవాళ గెయిన్ అయ్యింది. నెక్స్ట్ గోదావరి పవర్, వీళ్ళకి ఛత్తీస్గఢ్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ బోర్డ్ దగ్గర నుంచి వీళ్ళు ప్రీవియస్ గా వీళ్ళ కెపాసిటీస్ ని ఎక్స్పాండ్ చేయాలన్న దాని రిలేటెడ్ గా ప్రపోజల్ రిలేటెడ్ గా గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది. సో దట్ ప్రెసెంట్ ఉంటున్న వీళ్ళ 4 lakh మెట్రిక్ టన్ పర్ యానం కెపాసిటీ 5.25 lakh మెట్రిక్ టన్ పర్ యానం కెపాసిటీకి ఎక్స్పాండ్ అవుతుందనేలా అప్డేట్స్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ చైనా వాళ్ళు కొంత డ్రాస్టిక్ మెజర్స్ ని ఆన్లైన్ గేమింగ్ పరంగా తీసుకుంటున్నట్లయితే కనిపిస్తుంది. చైనా వాళ్ళు కొత్త ఆన్లైన్ గేమింగ్ గైడ్ లైన్స్ అయితే తీసుకొచ్చారు. ఈ గైడ్ లైన్స్ లో భాగంగా పిల్లలు అండ్ ఎవరైనా సరే ఆన్లైన్ గేమింగ్ కి ఎక్కువ అలవాటు పడకుండా స్టెప్స్ తీసుకుంటూ ఉండడం ఈ గేమింగ్ పరంగా బిజినెస్ చేసే కంపెనీస్ పరంగా ఒక బిగ్ నెగిటివ్ ఇంపాక్ట్ అయితే తీసుకొచ్చింది. టెన్సెంట్ గ్రూప్ కంపెనీ షేర్స్ ఆల్మోస్ట్ 16% డ్రాప్ అయ్యాయి. అండ్ ఈ సిమిలర్ లైన్ ఆఫ్ బిజినెస్ లో ఉన్న ఇతర కంపెనీస్ రిలేటెడ్ గా కూడా 10-20 ఇలా ఒక బిగ్ ఫాల్ ని చైనాకు సంబంధించిన గేమింగ్ రిలేటెడ్ కంపెనీస్ చైనా డెసిషన్ తో అలా అక్కడ గేమింగ్ స్టాక్స్ అయితే ఇంపాక్ట్ అవ్వడం జరిగింది. ఇది బిజినెస్ పరంగా నెగిటివ్ అవుతున్నా చైనా వాళ్ళు అక్కడ ఉన్న ప్రొడక్టివిటీని, వర్క్ ప్రొడక్టివిటీని అండ్ చిల్డ్రన్స్ ఒక టైం ప్రొడక్టివిటీని పెంచడానికి ఈ డెసిషన్ తీసుకున్నారని ఇలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ జొమాటో గురించి మాట్లాడుకోవాలి. ఆన్లైన్ లాజిస్టిక్స్ బిజినెస్ చేసే షిప్ రాకెట్ రిలేటెడ్ గా జొమాటో వాళ్ళు 2021 లో 5% దగ్గరగా వాటాని హోల్డ్ చేస్తున్నారు. రీసెంట్ టైమ్స్ లో వస్తున్న అప్డేట్ ప్రకారం ఎంటైర్ కంపెనీని, లాజిస్టిక్స్ కంపెనీని జొమాటో వాళ్ళు $2 billion కి ఎక్వైర్ చేస్తారని, బట్ దీని రిలేటెడ్ గా దీపేంద్ర గోయల్ గారు నేను ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేస్తూ మేము అలాంటి అక్విజిషన్ చేయాలనుకోవట్లేదని ఇలా అప్డేట్స్ చేస్తూ మేము మా కోర్ బిజినెస్ మీదే ఫోకస్ చేయనున్నాం అండ్ అలా మా బిజినెస్ గురించే ఫోకస్ చేస్తాం కానీ షిప్ రాకెట్ ని మేము అక్వైర్ చేయాలనుకోవట్లేదని ఇలా చేసిన స్టేట్మెంట్స్ తో వీళ్ళ కోర్ బిజినెస్ పరంగానే ఎక్కువ ఫోకస్ చేసి మెట్రిక్స్ ని ఇంకా పెంచుకుంటారని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ జెఫ్రీస్ వాళ్ళు దీని రిలేటెడ్ గా ఒక నోట్ ని రిలీజ్ చేస్తూ ఇందాక మాట్లాడుకున్న పాయింట్స్ ని మెన్షన్ చేస్తూ స్టాక్ రిలేటెడ్ గా టార్గెట్ ని 165 ఇస్తూ ఉండడం జొమాటో పరంగా ఉంటున్న లేటెస్ట్ అప్డేట్. నెక్స్ట్ వాటర్ ట్రీట్మెంట్ రిలేటెడ్ గా బిజినెస్ చేసే WPIL గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి వెస్ట్ బెంగాల్ కి సంబంధించి 425 crores విలువ చేసే ఆర్డర్ వాటర్ సప్లై స్కీమ్ లో భాగంగా వీళ్ళకి లభించిందని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ 3,000 crore మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీకి 425 crore ఇలా లార్జ్ ఆర్డర్ వస్తూ ఉండడం స్టాక్ ఇవాళ అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, నిఫ్టీ ఫాలో అవుతుంటే ఇవాళ తీసుకుని చూసారండి. ఈవెన్ ప్రీవియస్ గా కూడా రెసిస్టెన్స్ గా ఉన్న లెవెల్ 21,240 ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ బ్రేక్ అయ్యి ఇంకా ఫర్దర్ గా డౌన్ సైడ్ కి వెళ్తుంటే 21,170 ప్రీవియస్ గా అనుకుంటున్న ఇంపార్టెంట్ సపోర్ట్. అది ఇక్కడ నుంచి అప్ సైడ్ కి వెళ్తుంటే ప్రెసెంట్ ఉన్నదే ఇంపార్టెంట్ రేంజ్, అది బ్రేక్ అయ్యి అప్ సైడ్ సస్టైన్ అయ్యి ఫర్దర్ గా ఫాలో అవుతూ ఉంటే అప్ సైడ్ 21,490. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి అప్ సైడ్ ఈ జోన్ ప్రీవియస్ గా మల్టిపుల్ టైమ్స్ మనకి రెసిస్టెన్స్ గా యాక్ట్ అయిన జోన్, నిన్న కూడా రెసిస్టెన్స్ అండ్ ఇవాళ కూడా రెసిస్టెన్స్ ఆల్మోస్ట్ 48,020 అరౌండ్, బ్రేక్ అయితే 48,200 ప్రీవియస్ హైస్ దగ్గర వరకు మార్కెట్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ డౌన్ సైడ్ 47,150 అండ్ ఫర్దర్ గా కూడా 46,870. అది ప్రీవియస్ గా మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు ఈ జోన్స్ దగ్గర నుంచి రివర్సల్ కనిపించింది కాబట్టి ఈ 46,850 మార్క్ అరౌండ్ వస్తున్నప్పుడు షార్ట్ పొజిషన్స్ ఉంటున్న వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. అండ్ కమింగ్ టు మార్కెట్ రేంజ్ 350 అబోవ్ సస్టైన్ అయితే రేంజ్ చేంజ్ చేద్దాం అనుకున్నాను బట్ సస్టైన్ అవ్వలేదు కాబట్టి స్టిల్ అదే రేంజ్ నే క్యారీ చేస్తున్నాను. 20,900 to 21,700 ఈ 800 పాయింట్ రేంజ్ నిఫ్టీ రేంజ్ గా గమనిస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.